రంజాన్ పర్వదినం ఆత్మీయత అనురాగాలకు ప్రతీక అని టీడీపీ ప్రొఫెషనల్ వింగ్ జిల్లా అధ్యక్షులు వనమాడి మోహన్ వర్మ అన్నారు. కాకినాడ నగరంలోని రామకృష్ణారావుపేట కొత్తూరు మసీదులో నిర్వహించిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్న మోహన్ వర్మ వారికి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ మాసం ఉపవాసాలు, ప్రార్థనలు, దాన ధర్మాల ద్వారా మనుషుల్లో పరస్పర ప్రేమాభిమానాలు పెంపొందిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మసీదు అధ్యక్షులు మహమ్మద్ షరీఫ్, ఖుద్బుద్దీన్, అబ్దుల్ గాలిబ్, షేక్ హుస్సేన్, షాజహాన్, ఫజీల్ మొహిద్దీన్ పాల్గొన్నారు. అలాగే టీడీపీ మైనారిటీ సెల్ అధ్యక్షులు ఎండి ఖాన్, రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ ఎస్కే రహీం, నాయకులు అన్సర్, తాజుద్దీన్, సయ్యద్, సిటీ టీడీపీ మైనారిటీ సెల్ అధ్యక్షులు ఫైసల్, మొక్కరం తదితరులు హాజరయ్యారు. ఆయన దయచేసి మా గురించి 2 మాటలు మాట్లాడాలన్నా కూడా చేసి పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఎవరైనా ఏదైనా సమస్యలు ఉన్నా కూడా ఆయన దృష్టిని తీసుకెళ్ళచ్చు. ఇక్కడ నాయకులు ఉన్నారు, లోకల్గా ఆ నాయకులను తీసుకుని వారి ద్వారా వెళ్ళి మీ సమస్యలు పరిష్కారం చేసుకోవచ్చు. తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన రావడానికి అవలేదు, బాబుని పంపించారు. మీ అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేయమన్నారు. వాళ్ళ బర్కతుల్లా అప్పుడు దయచేసి ముఖ్యమైన ప్రకటన. ఎందుకంటే మన ప్రియతమ నాయకులు సిటీ ఎమ్మెల్యే గారైన మన కండబాబు గారు, మన వెంకటేశ్వర అలాగా ఏంటంటే వారంటే మాకు చాలా ఎందుకంటే అధికారం అడిగాను, ఏమండి సార్ నేను నమాజ్ చదివారు ఎట్లంటే ముస్లింస్ ఇంట్లో ఉంది. నాకు జ్ఞాపకం వచ్చిన ఒక విషయాన్ని చెప్తాను. వచ్చారు, వారు కూడా మా ఎందుకు దయించి ఏంటంటే మాకు అనేక కార్యక్రమాలు ఉన్నాయి. చాలా మంది మరి ప్రభుత్వం మీద ఆధారపడిన వారు ఉన్నారు, చిన్న చిన్న వ్యాపారం చేసుకునేవారు ఉన్నారు. మేమంతా ఎప్పుడైనా సరే వెళ్ళాలంటే మరి వారు అమీనుగా వచ్చారు కనుక వర్మ గారు నిన్ను కోరుకునేటంటే నాన్నగారు వద్ద తీసుకెళ్ళి మా యొక్క ఏదైనా కోరికలుంటే తీరుస్తారని ముఖ్యంగా మేము చాలా వెనకబడి ఉన్నాం. ఈ వెనకబడి ఉన్న అంతా ఘాట్ ఏరియాలో ఉన్నాం. ఈ ఘాట్ ఏరియాలో మాకు తెలుసు, వాళ్ళు కూడా బాగా చదువుకున్న వాళ్ళు. ఆయన తండ్రి గారితో చెప్పి నేను మొట్టమొదటిసారిగా ప్రెసిడెంట్ అయినప్పుడు వారి వద్దకు వెళ్ళాను. వారు ఒకటే మాట్లాడారు, బాబు ఇప్పుడు మన దగ్గర డబ్బులు లేవు, తప్పకుండా కానీ డబ్బులు వస్తే కాకినాడలో ఏ మసీదు చేయకుండా మొట్టమొదటిసారిగా నీకే ఇస్తాను అని వాగ్దానం చేసి ఉన్నారు. భగవంతుడు ఆ వాగ్దానాన్ని నెరవేర్చాలి. కనుక వారి లేని లోటు చాలా ఇదిగా ఉంది. చాలా మంది ఇది వారు రాక లేదనగానే చాలా బాధపడతారు.